మన జీవితాల్లో హాస్యం ఎప్పుడూ కూడా అపహాస్యం నుంచే పుడుతుంది. పొట్టిగా ఉన్నవాళ్ళని, లావుగా ఉన్నవాళ్ళని, ఎత్తుపళ్ళు ఉన్నవాళ్ళని, కొంచెం నల్లగా ఇలా ఉన్నవాళ్ళని, దొడ్డికాళ్ళంట ఉన్నవాళ్ళని, మెల్లకన్ను ఉన్నవారిని, అరటిపండు తొక్క మీద కాలు వేస్తే పడిపోయిన వాళ్ళని, ఇలా అబ్నార్మల్సీ తోటి కూడిన అంశాలలో మనం నవ్వుతాం. అవతల వ్యక్తిని లేదా సిట్యుయేషన్ని కించపరచకుండా హాస్యాన్ని ఇవ్వడం అన్నది చాలా కష్టమైన పని. అలా ఇవ్వాలి అంటే చాలా ఆ రచయిత లేదా ఆ కంటెంట్ రైటర్కి చాలా హోందాతనం ఉండాలి, సంస్కారం ఉండాలి. కానీ మన జీవితాల్లో ఇలా ఇంకొకరిని కించపరచకుండా, ఇంకొకళ్ళ అపహాస్యం చేయకుండా హాస్యం క్రియేట్ చేయడం అనేది నేనైతే అరుదుగానే చూశాను, దాదాపు లేదని కూడా చెప్పగలను. కానీ అలాంటి హాస్యాన్ని క్రియేట్ చేస్తున్న వారు ఎంత కాదనుకున్నా ఆత్మవిమర్శ చేసుకోవాలి. భార్యల మీద, ఆడవాళ్ళ మీద, పెళ్ళిళ్ళ మీద, లేకపోతే పిల్లల మీద, దేశం మీద, దేవతల మీద, దేవుళ్ళ మీద, సంఘం మీద, అనాథల మీద, దివ్యాంగుల మీద, కొంచెం శారీరకంగా అందంగా లేని వారి మీద, కొంచెం శారీరకంగా ఏమైనా చిన్న లోపం ఉన్నవారి మీద, ఇట్లాంటి వాటన్నింటి మీద జోకులు వేయకుండా ఉండగలిగిన ఒకానొక రోజు రావాలని, ఒకవేళ నిజంగా వాటన్నిటి మీద ఆధారపడి మాత్రమే హాస్యాన్ని ఇస్తే అలాంటి హాస్యం మనకు అక్కర్లేదని అనుకోవడమే అసలైన సంస్కారం.